తెలంగాణ రైతన్నలకు అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మొత్తం చూసుకున్నట్లయితే 7,000 రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి అయితే మరొకసారినైతే పంపిణీ అయిపోతున్నారు. మరి తెలంగాణలో మరి కాసేపట్లో అంటే 9-10 గంటల సమయం నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి అటు కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,000 రూపాయలనైతే పొందబోతున్నారన్నమాట. మరి ముఖ్యంగా పంట పెట్టుబడుల సాయం కింద ఒక అర్ధ ఎకరం నుంచి 10 గుంటల నుంచి మొదలుకొని 5.5 ఎకరాలు, అదేవిధంగా 10.5 ఎకరాలు లోపున్నటువంటి పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా ఈ డబ్బులనైతే పంపిణీ అయిపోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్తో సహా ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులను పంపిణీ చేస్తారు, ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి డబ్బులు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఈ డబ్బులు అసలు ఎలా జమ అవుతాయి, ఎప్పటి నుంచి జమ అవుతాయి, ఈ డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉండాలి, మీ ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది ఎలా జమ అవుతాయి అన్న ప్రతి ఒక్క వివరాలు అనేది వివరించడంతో పాటుగా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి వచ్చేలాగానైతే తెలపడం అయితే జరుగుతుందన్నమాట ఈ వీడియోలో. సో అందుకోసం గాను వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మరి తెలంగాణలో ఎవరైతే పెండింగ్ రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు, పెండింగ్ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి పెండింగ్ రైతు భరోసా డబ్బులు, ఇటు పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూసేటువంటి పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు అన్నమాట. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరెవరికి ఎప్పుడు జమ అవుతాయి, అందరికంటే ముందుగా మీకు జమ కావాలంటే ఏం చేయాలి అన్న వివరాలను. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, వీలైనంత మందికి షేర్ చేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకునే ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ షేర్ అయితే చేసేయండి. ఇక సమాచారంలోకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరోసారి రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ అయిపోతున్నారు. పంట పెట్టుబడుల సాయం కింద మొత్తం ఒక అర్ధ ఎకరం నుంచి మొదలుకొని 10 ఎకరాల వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకి మరోసారి 9,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది పెట్టబోతున్నారు అన్నమాట. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులను పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీరైతే అర్హతలు అనేది సాధించి ఉండాలి. అంటే పంట అనేది పండిస్తూ ఏదో ఒక పంట అనేది వేసి ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అనేది పడతాయి అన్నమాట ఖాతాలలో. ఇప్పటివరకే శాటిలైట్ల ద్వారా ఏదైతే సర్వే అనేది చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పంట వేసినటువంటి రైతుల ఖాతాలోకి మాత్రమే నిధులు అనేది పంపిణీ అయిపోతుంది. ఇలా మన రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలనైతే మన కేంద్ర ప్రభుత్వం డబ్బులనైతే పంపిణీ అయిపోతుంది. మొత్తం ఒకేసారి 8,000 రూపాయల నిధులు అనేది మన రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది అన్నమాట. మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలుపుకొని డబ్బులను ఇక జమ చేసినటువంటి డబ్బులు మీ ఖాతాల్లోకి నేరుగా జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని రెడీగా ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అనేది ఇక్కడ ఖాతాల్లోకి జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.